హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈవినింగ్ స్నాక్ కింద మీరు ఇది ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా అయిపోతుంది, కష్టంగా ఏమీ అనిపించదు, అందరూ చేయగలరు. అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే రెసిపీ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ అన్నీ నీట్గా కడుక్కొని క్లీన్ చేసుకొని మంచిగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చి నేను చూపించినట్టుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత ఒక 2 ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని ఆ ఆనియన్స్ని కూడా అందులో వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత మనం ఏవైతే వెజిటేబుల్స్ కట్ చేసుకున్నామో అవన్నీ వేసుకోండి. నా దగ్గర ఉన్నవి క్యారెట్, బంగాళదుంప, అలానే ఒక టమాటో వేసుకున్నాను. మీ దగ్గర స్వీట్ కార్న్ కానీ అలానే ఫ్రెంచ్ బీన్స్ అంటారు కదా, అవి కానీ ఇవేమైనా మీ దగ్గర ఉంటే ఇవన్నీ వేసుకొని కూడా కలుపుకోండి. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. అవన్నిటికి వేగడానికి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకోండి. అవి వేగిన తర్వాత 1 స్పూను కారం, అలానే మీకు టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు, అలానే కొంచెం పసుపు, అంటే చిటికెడంత పసుపు, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను ధనియాల పొడి, చాట్ మసాలా మీ దగ్గర ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదని వేయలేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని కలుపుకున్న ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టండి. కొంచెం మగ్గినంత వరకు వెజ్జెస్ కొంచెం మెత్తగా అయినంత వరకు ఉడకబెట్టుకోండి. ఉడికిన దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి కలుపుకొని ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ కర్రీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం వెజ్జెస్ కోసం 1 కప్పు కార్న్ఫ్లవర్, అలానే 1.5 కప్పు మైదా పిండి వేసుకొని అందులోకి కొంచెం ఉప్పు వేసుకొని, మరీ ఎక్కువ వేసుకోకండి, లైట్గా ఉప్పు వేసుకొని ఈ పిండిని దోస్ ప్యాటర్న్ లాగా కలుపుకోండి. నేను చూపిస్తున్న విధానంగా కలుపుకొని ఇప్పుడు మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే నాన్ స్టిక్ ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని దానికి లైట్గా ఆయిల్ అప్లై చేయండి. నేను చూపించిన విధంగా మీరు బ్రష్తో ఇలా లైట్గా పామండి. ఇలా పామితే మీకు చాలా లైట్గా వచ్చిన ఒక లేయర్ అనేది వస్తుంది. అది హెవీగా అంటే పెద్ద మంట పెట్టకూడదు, అలా అని చిన్న మంట పెట్టకూడదు. మీడియం మంటలో పెట్టి దీన్ని ప్యాన్ నుండి సపరేట్ ఆటోమేటిక్గా అది అయిపోద్ది. చూసారు కదా నాకు ఎలా వచ్చాయో. నేను కలుపుకున్న పిండికి ఒక 10 వచ్చాయి. మీరు కలుపుకునే పిండికి ఎంత వస్తాయో ఏంటనేది మీరు చూసుకోండి. ఆ తర్వాత ఒక సైడ్కి కర్రీ పెట్టి సైడ్న కొంచెం మైదా పిండి అప్లై చేసి దాన్ని రోల్ కింద మీరు చేసుకోండి. ఎన్ని రోల్స్ అయితే అన్నీ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో ఈ వెజ్జెస్ని అందులో ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోండి మెల్లిగా. ఇవి మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ కాకుండా కొంచెం మీడియం టులో పెట్టుకొని మంచిగా 2 వైపులా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. వేడివేడిగా వెజ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ అండి. చేయాలనుకుంటే ఎంత పనైనా చాలా ఈజీగా చేయొచ్చు. కాబట్టి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా పర్ఫెక్ట్గా కుదిరినాయి, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది, క్రిస్పీగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. కారం అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయండి, చాలా క్రిస్పీగా వచ్చాయి. దీంట్లోకి టమాటో సాస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలానే నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొంచెం సపోర్ట్ చేయండి. అలానే ఇలాంటి వీడియోస్ మంచి వీడియోస్ నా ఛానల్లో వస్తూ ఉంటాయి. కొంచెం సబ్స్క్రిప్షన్ చేసుకోండి. థ్యాంక్ యూ.